హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి. ఇప్పుడైతే కరెక్ట్గా 7:30 అవుతుంది. పిల్లలు బడికి పోతున్నారు. ఇంకా టైం ఏంది? సరిపోండి. ఆటో లేట్ అయిందనుకో ఆటో వాకిట్లోకి వస్తుంది ఫ్రెండ్స్. కొంచెం హెల్దీగా పోతే ఆడికి పోతారు రోడ్లోకి. ఆడ ఎదురుగాని రోడ్లో ఉండదు. ఆడికే పోతే కష్టంగా ఉండదు. మళ్ళీ ఆ పిల్లోడికి ఇటు తిప్పుకొని రావాలంటే కష్టం కదా, అందుకని చెప్పేసి ఆడికే పోతుంది. కానీ ఆటో తోలే అబ్బాయి అయితే చాలా మంచివాడు ఫ్రెండ్స్. కొంచెం లేట్ అయినా కూడా నిలబడతాడు. మళ్ళీ వచ్చి కూడా ఇంటికాడికి వచ్చైనా తొడుక్కొమ్మతాడు. మా ఊరే అవుతుంది. కనకాంబరాలు చూడండి ఫ్రెండ్స్, ఈరోజు కొయ్యాలా. వారానికి ఒకసారి వచ్చాను. రేపు ఫ్రైడే కదా, శుక్రవారం. రేపు తలస్నానం చేసినప్పుడు పిల్లలు పెట్టుకుంటారని వారానికి ఒకసారి వచ్చాను. ఇదంతా ఒకే ఒక చెట్టు ఫ్రెండ్స్. చూడండి, ఒక్క చెట్టుకి ఎన్ని కనకాంబరాలు ఉన్నాయంటే అన్నీ కొమ్మ కనకాంబరాలు. కానీ కలర్ అయితే ఒక వెరైటీగా ఉన్నాయి. ఎరుపు కాదు, పసుపు కాదు, కొంచెం వెరైటీగా ఉన్నాయి. ఒకే ఒక చెట్టు. కానీ మాకు బాగా నీడ ఫ్రెండ్స్ ఈడ, అందుకే పూలు బాగా పూయవు. మందార పూలు అయితే 2 ఇచ్చినాయి. నిన్న 4 పూలు ఇచ్చినాయి. 4 కోతులే పాడు చేసేసినాయి. కోతులు బెడద ఎక్కువ ఫ్రెండ్స్ మాకు ఈడ. అయితే మందారం పూలు ఒక్కొక్కటి పెట్టినా కూడా దేవునికి బాగుంటాయి. కానీ చుక్క మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, చిన్న కొమ్మే ఎన్ని పూసిందో చూడండి. పూలు చాలా బాగున్నాయి కదా చూసేదానికి. కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. ఎన్ని పూసిందో చూడండి ఫ్రెండ్స్. నిన్నంతా గుడ్డలు ఉతికేసిన ఫ్రెండ్స్. మొత్తము ఎన్ని గుడ్డలు ఉన్నాయి. 3 రోజులకే చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ నేను ఉతికేసినాను మిషన్ పెట్టి. రేపు ఫ్రైడే కాబట్టి శుక్రవారం మళ్ళీ ఇప్పిన గుడ్డలు ఎందుకని ఈరోజు ఇప్పినాటి చేత్తోన ఉతికేద్దామని చెప్పి. ఇంక చూడండి, ఇంక నాకు ఎంత పని ఉండదంటే అంత ఉన్నది. నేను అన్ని మిషన్కి వేసి కొన్ని ఉతికేసినాను. ఈరోజు ఇప్పినాటి ఫ్రెండ్స్. పిల్లలు నైట్ వేసుకొని నిన్న పొద్దున యూనిఫాము నేను ఉతికినాటి అన్నీ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంకా గుడ్డలు నానబెట్టాలన్నా. ఇంకా బోకులు ఉన్నాయి. దండిగా బోకులు దొంగకోవాలా. ఎనవలకు నీళ్ళు పెట్టుకోవాలా. ఎనవలు తోలుకోవాలా. పాలాటో వస్తే పాలు వేసుకోవాలా. పాలాటో పిల్లలు పోయే టైము సేమ్ టు సేమ్ ఫ్రెండ్స్. కాకపోతే ఒక 5 నిమిషాలు అటో ఇటో వచ్చేస్తుంది. 5 నిమిషాలకు నేను తీయను కదా పాలు. అయితే బోకులన్నీ వేసేసుకుంటున్నాను. పిల్లలు పోయిందాక బోకులు అయితే కడగను. నైట్ తినేటి కడిగి మళ్ళీ చూడు ఇప్పుడు టిఫిన్ చేసినట్టు ఎన్ని పడినాయో. రాత్రి అయితే నేను పొద్దుచ్చు చేసి రాత్రి అయితే కడగల ఫ్రెండ్స్. అట్టి పండు నడుము నొప్పులుగా ఉంటే పొద్దుచ్చమైనా చేయాలన్నా కూడా కష్టమే. అయితే దండిగా ఉన్నాయి. అన్నీ కడుక్కోవాలి. 24 గంటలు పని ఫ్రెండ్స్. రాత్రి పాలు కాంచిన దగ్గరాలు చేస్తూ ఉంటే పని అయితే ఫుల్గా ఉంటుంది. ఎప్పుడు ఖాళీగా ఉండేది అయితే అస్సలు ఉండదు. ఇంట్లో పనే సరిపోతుంది మామూలుగా చేస్తే. మళ్ళీ చాలాలో ఇంట్లో ఎంత బిజీ అంటే అంత. పాలాట ఇవన్నీ కడగాలి ఫ్రెండ్స్. ఎనువులకు నీళ్ళు పెట్టేసి తర్వాత కడుగుతాను. ఎనువులు అయితే పోతాయి, టైం కావచ్చుంది కాబట్టి. పాలాట కూడా వస్తూ ఉంటుంది. పాలు వేసేసి తర్వాత అయితే పోతాను. పాలాట వచ్చే వరకు యాడికి పోయేదానికి కుదరదు ఫ్రెండ్స్. పాలాట ఆయన అయితే వెళ్ళిపోతాడు. అంతలోపల ఈ బండన్న క్లీన్ చేసేసి పాలాట వస్తే గుడ్డలు నానబెట్టేసి ఫస్ట్ గుడ్డలే నానబెట్టేస్తాను. చూడండి, ఖర్జూర పండు తీసి బాక్స్ కానీ వేసి పెట్టొచ్చే ఫ్రిడ్జ్లో బాగుంటుంది. ఎప్పుడన్నా పిల్లలు తింటారని తీసేస్తున్నా ఫ్రెండ్స్. కానీ రోజు 2 పళ్ళు తింటే గుండెకి మంచిదంట ఫ్రెండ్స్. ఇది ఖర్జూర పండు. మా ఇంట్లో వాళ్ళకి తినాలంటే వాళ్ళంతా బరువు. నేను చేతికి ఇచ్చితే కానీ తినేదానికి ఒళ్ళు బరువు వాళ్ళు. ఇది మా పాప పంపించదు ఫ్రెండ్స్. వచ్చినప్పుడు బాక్సులు తెచ్చిస్తుంది. అవి ఫ్రిడ్జ్లో పెట్టేసింటే బాగానే ఇంకా భలే ఉన్నాయి. ఫస్ట్లో అయితే తెల్లగా బాగానే పండు, కానీ ఫ్రిడ్జ్లో పెట్టలే ఫ్రెండ్స్. నేను ఎన్నని పెడతావు, ఫ్రిడ్జ్లో పట్టలేదు. ఈ ఒక్క ప్యాకే ఉండింది. మొన్న దప్ప వచ్చినప్పుడు అయితే ఒక ప్యాకే తెచ్చింది, ఎక్కువ తేల. ఆ ఒక్క ప్యాకే కూడా అట్టే ఉండింది. తినరని వాళ్ళ పిల్లల కోసం అయితే తెచ్చారు ఫ్రెండ్స్. ఇప్పుడు నా రోజు 2 పండ్లు ఇమ్మని. వాళ్ళు అయితే తినాలంటే ఖర్జూర పండు అంటే అల్లాడిపోతారు. అసలే తినరు ఎందుకు ఆ పిల్లలు. ఇది ఫ్రెండ్స్ బాగుంది కదా. ఫస్ట్లో ఏంటి ఎర్రగా భలే ఉండింది కలర్ఫుల్గా. ఇప్పుడైతే కొంచెం కలర్ తగ్గింది. ఫ్రిడ్జ్లో పెట్టింటే కలర్ అట్టే ఉండిండు. నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టలే, బయట పెట్టేసిన అట్టే ఉంది. ఈరోజు తీసి బాక్స్లో పెట్టిన, ఇప్పుడు పెడతా ఫ్రిడ్జ్లో. పాలాట కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి, పాలు అయితే వేయాలా.
పాల ఆటో నాకు వెంటనే పిల్లలు స్కూల్కి వెళ్ళి 2-3 నిమిషాలు ఆల్సిన అంతే చేసింది బయట. పాలు అయితే వేసేసిన ఫ్రెండ్స్, చూడండి పాలాట కూడా వెళ్ళిపోతుంది వేసేసిన పాలు. కానీ ఎండలు ఎక్కువ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్, అందుకే ఎక్కువ లేదు. ఈరోజు అయితే 2 లీటర్ల 200 ఉన్నాయి. 8 పాయింట్లు వచ్చింది డిగ్రీ. చూడండి రోజు ఈ విధంగా రాసిస్తాడు. 15 రోజులకు ఒకసారి డబ్బులు ఇస్తాడు. మనకు ఎన్ని పాయింట్లు వస్తే అంత డబ్బులు వస్తుంది ఫ్రెండ్స్. పాయింట్కి 6 రూపాయలు ఏమో వేస్తాడు. 8 పాయింట్లు వచ్చింది, ఎంత వస్తుందో తెలియదు. ఓకేనా మరి. గుడ్డలు నానబెట్టేసిందా, గుడ్డలు నానబెట్టి అలా సరుపు అయితే వేసినాడా, అంతలోపలే పాలాట వచ్చింది. పాల ఆటో వచ్చి పాలు వేసేసి బట్టలు నానబెట్టి నేను పోయి ఎనోళ్ళకి నీళ్ళు పెట్టుకొని ఎనోళ్ళ కాడ అంతా శుభ్రం చేసుకొని తర్వాత వచ్చి ఇంట్లో బోకులు అవి చేసుకుంటా ఫ్రెండ్స్. నాకైతే 10 అయిపోతుంది పని ఇతలకి. ఓకేనా మరి. మా చిన్న వీడియో ఫ్రెండ్స్. మా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.